ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది. ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 కాలేజీలు ఉన్నాయి. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 1923లో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన కేజీహెచ్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు. మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారి పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన కేజీహెచ్ కాలేజు. ఈ 2 కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను ఈ 4 కాలేజీల్లో విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ బాబు కూర్చో. విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2023లో ఈ కాలేజీ ప్రారంభమైంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం